ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకు యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుండి 15 వరకు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింప వలననుటయే నా ఆజ్ఞ. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. పద్నాలుగో వచనం మరలా ఒకసారి అందరం చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చిన స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. నిజానికి మన నిజమైన స్నేహితుడు యేసు ప్రభు వారే. స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడెవ్వడూ లేడు అన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడై మనందరి కొరకు మన పాప విమోచనార్థమై ఆయనే సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఆయన స్నేహితులమై ఉండడం ఎంత ధన్యత. ఆయన మనకు స్నేహితుడై ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొందుతారో వారు దేవుని స్నేహితులుగా ఎంచబడతారు. రక్షణ అనుభవం లేకపోతే మనం ఈ లోకాన్ని స్నేహిస్తాం. లోక స్నేహం దేవునికి వైరం. లోకాన్ని స్నేహించే వారందరూ దేవునికి శత్రువులు అవుతారు. ఈనాడు సోషల్ మీడియా విస్తరిస్తున్న దినాలలో భౌతికంగా స్నేహితులు కరువైపోతున్నారు, ఆన్లైన్లో స్నేహితులు ఎక్కువైపోతున్నారు. ముఖం తెలీదు, ఎక్కడెక్కడ ఉంటారు, కానీ స్నేహితులమని చెప్పుకుంటారు. అలా స్నేహితులమని చెప్పుకున్నప్పటికి కూడా నిజమైన ప్రేమ వారి మధ్య లేక మరి వారు ఎక్కడైనా కలుసుకున్నప్పటికి కూడా మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, ద్రోహం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ లోకంలో నిజమైన స్నేహితుడు యేసు ప్రభు వారే. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మనకు స్నేహితుడిగా ఉంటే మనం ఎంతో ధన్యులమవుతాం. దేవుడు మనకు స్నేహితుడని చెప్పుకోవడం ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే స్నేహితులు ఒకరితో ఒకరు సహవాసం చేస్తారు, ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటారు,
ఒకరి కొరకు ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో అన్నాడు, చూడక్కర్లేదు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అన్నాడు. మన స్నేహితులందరూ మన బలహీనతలను చూసి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. స్నేహం కొరకు నిజముగా ప్రాణం పెట్టేవారు ఈ దినాలలో తక్కువగా ఉన్నారు. కానీ దేవుడు మన స్నేహితుడిగా ఉండాలని ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని స్నేహితుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన గురించి మరి ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఆయన దేవుని స్నేహితుడు అని చెప్పారు. యాకోబు పత్రిక  యాకోబు దేవుని క్రియల గురించి ఎరిగిన వారిని గురించి ప్రస్తావిస్తూ ఆయన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పేటప్పుడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అతన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను అన్నాడు. యాకోబు కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక అపోస్తలుడు లేదా దేవుని సేవకుడు. అబ్రహాము మూల పితరుడు. అబ్రహాము గురించి ఆయన ఏమి గ్రహించాడంటే దేవుని స్నేహితుడని పేరు తెచ్చుకున్నాడు. అతనికి దేవుని స్నేహితుడు అని పేరు కలిగినది అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈనాడు నువ్వు లోక స్నేహితుడు అని పేరు తెచ్చుకుంటున్నావా, లేక దేవుని స్నేహితుడు ఇతడు అని ఈమె అని చెప్పుకోగలిగిన పేరు తెచ్చుకుంటూ ఉన్నావా? యాకోబే కాదు, ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెషయా ద్వారా దేవుడు అబ్రహామును ఏమని పిలిచాడు అంటే నా స్నేహితుడు అని పిలుస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు. 41:8లో ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో నేనేర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరికి కలగనటువంటి గొప్ప ఆశీర్వాదం అబ్రహాము కలిగింది. దేవా నీ స్నేహితుడు ఎవరు అని ఎవరైనా దేవుణ్ణి అడిగితే ఆయన ఏమంటాడంటే అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. ఈ 24 పెద్దల్లో నీకు స్నేహితులు ఎవరు లేరా? ఈ కోటాను కోట్ల దేవదూతలలో నీకు స్నేహితులు ఎవరు లేరా? ఆ 4 జీవులు ఎల్లప్పుడూ నీ సముఖమున ఉండే కెరూబులు సెరాపులు నీకు స్నేహితులు కారా? వారెవ్వరూ కాదు. అబ్రహాము నా స్నేహితుడు. ఎందుకని అంత ధన్యత అబ్రహాముకు వచ్చింది? 3వ వ్యక్తి ఎవరు అబ్రహామును దేవుని స్నేహితుడు అన్నాడంటే యెహోషాపాతు అన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము
దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం సహాయం చేయండి. యెహోషాపాతు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఏమంటున్నాడంటే, నీ స్నేహితుడైన అబ్రాహాము అని పిలుస్తూ ఉన్నాడు. అతని సంతానానికి ఇది స్వాస్థ్యంగా ఇచ్చావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి అబ్రాహాము దేవుని స్నేహితుడిగా ఎదిగాడు, బలపడ్డాడు, ఇంత పేరు తెచ్చుకొని పరలోకమందు ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. పరలోకమందు అబ్రహాము ఫలం గొప్పదై ఉంది. ఆయన తన స్నేహితునితో సహవాసం చేసేవాడు. ఆయన స్నేహితునికి సమర్పణతో స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు తెచ్చుకున్నాడు. రక్షణ పొందిన మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆజ్ఞాపించినవి చేస్తున్నప్పుడు మనము ఆయనకు స్నేహితులమై ఉంటాం. స్నేహం ఎంతో గొప్పది. స్నేహం కోసం దేవుడు ఏమైనా చేయగలిగిన వాడిగా ఉంటాడు. అలాగే అబ్రహాము కూడా దేవుడు తనకు స్నేహితుడిగా ఉండాలని ఆయన చెప్పినవన్నీ చేస్తూ వచ్చాడు. మహిమగల దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు తల్లిదండ్రులను, జన్మభూమిని అందరినీ విడిచిపెట్టి బయలుదేరాడు. అబ్రహాముకు వాక్యమే ఆధారం. అబ్రహాముకు ఎప్పుడు వాక్యమే వచ్చేది. ఆదికాండము 17వ అధ్యాయం రండి. ఆ 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. ఆయన మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, అంటే కల్దీల ఉరా అనే చీకటి ప్రాంతంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు తన స్వరాన్ని ఆయనకి వినిపించి రక్షించడానికి ప్రయత్నం చేశాడు. హారాను మట్టుకు వచ్చి అక్కడ కాపురం ఉన్నప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. అక్కడ నుండి కనానుకు వచ్చాడు. వాగ్దాన నెరవేర్పుకు అనుకూల పరిస్థితులు ఏవీ లేకపోయినా అబ్రహాము ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఆ వాక్యంతో సహవాసం చేస్తూ వస్తూ ఉన్నాడు. నన్ను పిలిచిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈనాడు మనం నిజంగా దేవుని స్నేహితులమై ఉండాలంటే మొట్టమొదట యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అనుదిన యాత్రా జీవితంలో వాక్యముతో సహవాసం చేసేవారంగా ఉండాలి. ఆయనతో నువ్వు సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుంది అన్నాడు. కాబట్టి నువ్వు వాక్యముతో ఎంత సహవాసం చేస్తూ ఉన్నావు? అబ్రహాము ఎప్పుడు వాక్యమే, అబ్రహామునకు వాక్యమే వచ్చేది. ఈనాడు మనకేమొస్తూ ఉన్నాయి? నీ దినపాఠాన్ని నువ్వు చదువుతున్నావా? వాక్యములో ఎంత లోతుగా నువ్వు వెళ్తూ ఉన్నావు? అర్థం కాకపోయినా అర్థమైన ఆ వాక్యాన్ని వినడం, చదవడం, ధ్యానించడం ద్వారా ఆయనతో మనం సావాసం కలిగి ఉంటాం, ధన్యులము అవుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తా ఉంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం.
సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు అన్నాడు. చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, అలాగే గైకొనువాడు మరీ ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు దేవుని స్నేహితుడవై ఉండాలంటే ప్రతిదినం దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. అబ్రాహాము నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా ఇచ్చిన వాగ్దానాన్నే చేపట్టి నడిచాడు. వాక్యాన్ని మరవలేదు, వాక్యాన్ని విడవలేదు, వాక్యాన్ని తృణీకరించలేదు. అందుకే ఆయన ధన్యుడయ్యాడు. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను అన్నాడు. ఆ వాక్యాన్ని యూదులు తృణీకరించారు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. అప్పుడు వారు సత్యము గ్రహించకుండా ఉన్నారు. నమ్మిన యూదులతో ఆయన అన్నాడు, మీరు వాక్యమందు నిలిచిన వారైతే వాక్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అన్నాడు. నమ్మిన నీవు ఎంతగా వాక్యమందు నిలిచి ఉంటున్నావు? వాక్యముతో సహవాసమే దేవునితో సహవాసము చేయడం. ఇది మొదటి విషయం. వాక్యాన్ని మరవకూడదు, వాక్యాన్ని చదవకుండా దినాన్ని ఆరంభించకూడదు, వాక్యాన్ని చదవకుండా దినాన్ని ముగించకూడదు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే స్నేహితులు ఒకరితో ఒకరు సహవాసం చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్లో స్నేహం చేసేవారు ఎప్పుడు ఫేస్బుక్లోనే ఉంటారు. ఎవరితో స్నేహం చేస్తారో వాళ్ళతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి నువ్వు వాక్యంతో స్నేహం చేస్తూ ఉన్నావా? వాక్యం ఏం చెప్తుందో, ఎక్కడ ఏమి రాయబడి ఉందో గుర్తిస్తూ ఉన్నావా? అప్పుడు నువ్వు ధన్యుడవవుతావు, దేవుని స్నేహితుడవని పేరు తెచ్చుకుంటావు. ఇది మొదటి విషయం. రెండవది, అబ్రహాము దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే దేవుని స్నేహితుడు అన్నాడు. ఎంత తరచుగా స్నేహితులు మాట్లాడుకుంటే అంత ఎక్కువగా వారు బలపడతా ఉంటారు. వారు మాట్లాడుకున్నప్పుడు వారి హృదయం ఒకరితో ఒకరు కలుస్తూ ఉంటుంది. చూడండి, అబ్రహాము గురించి చూద్దాం. మొదట ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న ఆ సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అన్నాడు. ఎందుకు బలిపీఠం కట్టాడంటే సహవాసం చేయడానికి. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము. వాక్యం అతని దగ్గరికి వస్తూ ఉంది, వాక్యం పట్టుకుంటున్నాడు. వాక్యం దేవుడు మనకిచ్చాడు, దినదినము వాక్యం చదవాలి. రెండవది సహవాసం, ఆయనతో మాటలాడడం. బలిపీఠం ఎందుకు కడతాడంటే అక్కడ ప్రార్థన చేయడానికి బలిపీఠం కడతా ఉన్నాడు. ఆయన ఎక్కడ బలిపీఠం కట్టినా ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. బలిపీఠం మన ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. అబ్రహాం అక్కడ సహవాసం చేస్తూ దేవునితో మాట్లాడుతూ మరి తన సహవాసం ద్వారా దేవునితో సహవాసం చేస్తూ ఆయనను సంతోషపరిచేవాడిగా ఉన్నాడు. నిజమైన స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం నెలకోసారి, సంవత్సరానికోసారి మాట్లాడితే మన స్నేహం వృద్ధి చెందదు, మనము నిజమైన స్నేహితులుగా ఉండలేము. చూడండి, యోనాతాను, దావీదులు ఒకరినొకరు
ప్రాణ స్నేహితులు అన్నాడు పరిశుద్ధాత్ముడు. వాస్తవానికి సౌలు దావీదు మాట్లాడుకుంటున్నారు. వారిని గమనిస్తున్నటువంటి యోనాతాను తన హృదయాన్ని దావీదు హృదయంతో పెనవేసుకున్నాడు. తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని తన ఇంటికి తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను అన్నాడు. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. మరి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు హృదయం సౌలు హృదయము కలవాలి, కానీ యోనాతాను హృదయం దావీదు హృదయం కలిసిపోయాను అన్నాడు. అంటే యోనాతాను దావీదు యొక్క మాటలను ఆలకిస్తూ శ్రద్ధగా మరి అతనిని గూర్చి ఆలోచన చేశాడు. అందుకే వారిద్దరు ప్రాణ స్నేహితులు అయ్యారు, నిబంధన చేసుకున్నారు, మరి దేవుని నామాన్ని మహిమపరిచిన వారిగా ఉన్నారు. ఈనాడు ప్రభుతో మనం ఎంతగా మాట్లాడతామో ఆయన హృదయం మన హృదయంతో కలిసిపోతుంది. మనం ఆ నిబంధనలో ఉంటాం, ఆ దీవెనలు మనకు కలుగుతూ ఉంటాయి. అబ్రాహాము దేవుని స్నేహితుడని పేరు రావడానికి కారణం ఏంటంటే అబ్రాహాము వాక్యంని పట్టుకునేవాడే కాదు, వాక్యంతో సహవాసం చేసేవాడే కాదు, ప్రార్థన సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచాడు. సొదొమ గొమొర్రాల కొరకు ప్రార్థించినప్పుడు ఆలకించాడు. ఇష్మాయేలు కొరకు ప్రార్థించినప్పుడు ఆలకించాడు. అబీమెలెకు కొరకు ప్రార్థించినప్పుడు కూడా ఆలకించాడు. అబ్రాహామును దేవుడు ఎన్నడూ తోసేయలేదు. ఒక స్నేహితుడికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ విషయం నేను అబ్రహామునకు దాచెదనా అని తన స్నేహితునిగా సంగతి బయలుపరిచి ఆ పట్టణాల కొరకు క్షేమం కొరకు ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు స్నేహితులతో ఏ విషయాన్ని దాయడు. మనం దేవుని స్నేహితులమని పేరు తెచ్చుకుంటే అలాంటి ధన్యత మనకు లభిస్తూ ఉంటుంది. మూడవది, అబ్రహాము దేవుడు కోరిన సమర్పణ కలిగిన వాడిగా ఉన్నాడు. వాక్యముతో సహవాసం చేశాడు, ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేశాడు, సమర్పణ ద్వారా ఆయనతో సహవాసం చేసి ఆయనను సంతోషపరిచాడు. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనం. 22వ అధ్యాయానికి రెండమ్మ. 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామా చిత్తము ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పింపుమని కోరాడు. అంటే సమర్పణ కోరాడు దేవుడు అతని నుంచి. అబ్రహాము ఏం చేశాడు? వెనుక తీయక అతనిని సమర్పించడానికి ముందుకు వచ్చాడు. అందువలన నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని నాకు తెలిసి ఉన్నది అన్నాడు దేవుడు. దేవుడు పరిశోధించాడు,
నిజంగా దహన బలి కోరలేదు. దేవుడు కనికరమునే కోరుతాడు, కానీ అబ్రాహాము సమర్పణ కలిగి ఉంటాడా లేదా అని అతనికి పరీక్ష పెట్టాడు. అబ్రాహాము ఈ పరీక్షలో నెగ్గాడు. సమర్పణకు వెనక తీయకుండా ముందుకు వెళ్ళాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏ సమర్పణకైనా వెనక తీయడు. దేవుడు మన నుంచి కోరుతున్న సమర్పణ విషయమై మనం ఎలా ఉన్నాము? రూతు అంటే అర్థం ఏంటంటే స్నేహము అని అర్థం. నయోమి అంటే మధురము అని అర్థం. వీరిద్దరూ మంచి స్నేహితులై ఉన్నారు. అత్త కోడళ్ళే కానీ అంతకంటే తల్లి కూతుళ్ళ కంటే ఎక్కువైన ప్రేమ స్నేహాలను కలిగి ఉన్నారు. రూతు మోయాబీయురాలు, పేరుకు తగినట్టుగా నయోమిని ఎంతో ప్రేమించి నయోమికి మంచి స్నేహితురాలిగా మిగిలింది. ఆమె ఏమని నిర్ణయించుకుందంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే, నువ్వెక్కడ మృతి పొందుదువో నేను అక్కడనే, మరణము తప్ప నన్ను మరేది ప్రత్యేక పరచదు అన్నాడు. ఋతుకు ఎంత సమర్పణ! రూతు ఆ సమర్పణతోనే నయోమికి నిజమైన స్నేహితురాలయ్యింది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె తన పేరును లిఖించుకొనగలిగిన గనురాలయ్యింది. ఆశీర్వదింపబడిన తల్లి అయింది. అలాంటి నిజమైన మంచి స్నేహం సమర్పణ ద్వారా రూతు చేయగలిగింది. ఈనాడు మనం అలాంటి సమర్పణ పరిశుద్ధాత్ముడికి చూపించగలుగుతున్నామా? నిజమైన స్నేహం చేసేవారు తప్పక సమర్పణ కలిగి ఉంటారు. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మనల్ని కోరుతున్నాడు, సమర్పణ కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును, ఇది మంచి సేవ. ఇట్టి సేవ దేవునికి అనుకూలమైనది అన్నాడు, యుక్తమైనది అన్నాడు. మన శరీరాలు ఇస్సాకును అర్పించేటట్టుగా ఆయనకు అర్పిస్తూ ఉన్నామా? అక్కడ ఇస్సాకు అర్పింపబడలేదు, దానికి ఆయనకు బదులుగా గొర్రెపిల్ల అర్పింపబడింది. మన శరీరాలు ఆయనకు సమర్పించుకుంటే మనము నిజమైన దేవుని స్నేహితులము అవుతా ఉంటాం. సజీవ యాగంగా మనలో సమర్పణ ఉండాలని దేవుడు కోరుతున్నారు. మన కానుకల కంటే మన శరీరాలు ఆయనకు అవసరం. ఉపవాసంతో, జాగరణతో ఈ శరీరము ద్వారా ప్రభు పని చేస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నామా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అన్నాడు. ఆయన కోరుతున్న సమర్పణ కొత్త నిబంధనలో మనం ఇవ్వగలిగితే ఎంతో ధన్యులం అవుతాం, దేవుని స్నేహితులం అవుతాం. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు ఆయనకు అర్పణగా ఇవ్వడానికి. కాబట్టి దేవుని స్నేహితుడని అబ్రాహాము పేరు తెచ్చుకున్నాడంటే ఊరికేనే ఆయనకు ఆ పేరు కలగలేదు. ఆయన వాక్యాన్ని కలిగిన వాడు, వాక్యాన్ని ధ్యానించినవాడు, వాక్యంతో సావాసం చేసినవాడు, అలాగే ప్రార్థన ద్వారా ప్రభుతో సావాసం చేశాడు, సమర్పణ ద్వారా ఆయన్ని మెప్పించగలిగాడు. అప్పుడు అబ్రాహామునకు దేవుని స్నేహితుడు అని పేరు కలిగింది. నా స్నేహితుడమైన అబ్రాహామా అని దేవుడు పిలిచాడు. యెహోషాపాతు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు, నీ స్నేహితుడైన అబ్రాహాము. ఎంత ధన్యత! ఈనాడు దేవుని స్నేహితుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారని దూతలు చూస్తే మొట్టమొదటిగా కనబడేది అబ్రాహామే. ఇహమును పరమును కలిపినటువంటి అబ్రాహాము
మరి ఎంత ధన్యుడయ్యాడు. ఈనాడు దేవుణ్ణి భూలోకానికి ఆయనే తీసుకొచ్చాడు అనుకోవచ్చు. దేవుని ప్రణాళిక ద్వారా అబ్రాహామును దేవుడు ఎన్నుకున్నాడు, తన స్నేహితుడు అని పిలుచుకున్నాడు. ఈనాడు సంఘాన్ని, మనల్ని అందరినీ ఆయన స్నేహితులుగా అబ్రాహాములాగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అబ్రాహాము కలిగిన ఆశీర్వచనం మనకు కూడా కలగాలంటే మనం కూడా వాక్యముతో సహవాసం చేస్తూ ప్రార్థన ద్వారా ప్రభుతో సహవాసం కలిగి సమర్పణతో ఆయన్ను మెప్పించగలిగితే మనం ఆయనకు నిజమైన స్నేహితులుగా ఉంటాం. ఆయన అన్ని విషయాలు మనతో పంచుకుంటాడు, ధన్యులం అవుతాం. స్నేహితుడు తప్పక మనకిస్తాడు. మన లూకా సువార్తలో ఒక ఉపమానాన్ని చూస్తాం. ఒక స్నేహితుడు అర్ధరాత్రి తన స్నేహితుడి దగ్గరికి వస్తాడు, బాటసారిగా వస్తాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే మరొక స్నేహితుని దగ్గరికి, తన స్నేహితుని దగ్గరికి వెళతాడు. వెళ్ళి అడుగుతాడు, అయ్యా నా స్నేహితుడు మార్గ మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అంటాడు. ఆ స్నేహితుడు మొదట ఇవ్వడు. నన్ను తొందరపట్టొద్దు, తలుపేస్తున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనంటాడు. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నానన్న. అటువలే మీరును అడుగుడి అన్నాడు. స్నేహితులను ఎలా అడుగుతాం? ఎంత చనువు, ఎంత స్వతంత్రత వారి దగ్గర మనం తీసుకుంటాం. దేవుడు నీ స్నేహితుడైతే ఇతరుల సహాయార్థమై నువ్వు ఆయన ఏమడుగుతా ఉన్నావు? ఒక స్నేహితుడు తన స్నేహితుడికి కావలసినవి మాటి మాటికి అడిగాడు, సిగ్గుమాలి అడిగాడు. అతడు తన స్నేహితునికి లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు. ఈనాడు భూలోక సంబంధమైనవే కానీ ఆత్మ సంబంధమైనవే కానీ మన నిజమైన స్నేహితుడు మనకిస్తాడు. అయితే ఆయనకు స్నేహితులుగా ఉంటూ మనం ఆయనను మాటి మాటికి అడగవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు? ప్రభువా, నువ్వు నాకు మంచి స్నేహితుడు, శ్రేష్టమైన స్నేహితుడు, నేను లోకంతో స్నేహం చేయను, అబ్రహాములాగా నీతోనే స్నేహం చేస్తాను, నాకు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తాను, చదువుతాను, వింటాను, ప్రార్థనలో నీతో మాట్లాడతాను, నువ్వు కోరిన సమర్పణ ఇవ్వడానికి సిద్ధపడతాను, నాకు సహాయం చేయి ప్రభువా. నీ స్నేహితుడైన అబ్రహామని ఆయన పేరు తెచ్చుకున్నట్టు నేను తెచ్చుకోవడానికి కృప చూపని ప్రభుని అడుగుతాను. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళ్దాం.